ఆ ఫ్యాషన్ ఫోటోగ్రఫర్ కాస్త టర్న్ టు ద యాక్టర్. సో ఎలా టర్న్ అయింది అసలు? అంటే నేను ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవ్వటానికి ప్రధాన కారణం బద్రీ ఫిలిం. అప్పుడు బాంబే ఫ్యాషన్ వరల్డ్ కాబట్టి ఫ్యాషన్కి ఇది కాబట్టి బాంబే వెళ్ళి బాంబేలో చేపిట్ నుంచి అని ఒక షార్ట్ ఫిలిం చేశాను నేను. ఆ షార్ట్ ఫిలిం చూసి ప్రియదర్శిని రామ్ గారు ఫస్ట్ టైం నాకు మనోడు అనే ఫిలింలో బీర్బల్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చారు. అంటే బీర్ తాగి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మన 150 కేజీలు 160 కేజీలు ఉన్నాం, మనకి ఇంతకంటే రెండోది రాదు, నాకు తెలిసిన మార్కెట్ ఇంతే అని. అందుకని వచ్చిన ప్రతి అవకాశం చేశాను. సో మీ పూర్తి పేరు వచ్చి అల్లూరి కృష్ణంరాజు? నా పూర్తి పేరు అల్లూరి వెంకట వరహాల సూర్య సుబ్రహ్మణ్య కృష్ణరాజు. ఆధార్ కార్డులో కూడా అలాగే ఉంటుందా? ఆధార్ కార్డు అన్నిట్లో, లైక్ పాస్పోర్ట్లో సరిపోదేమో. కృష్ణంరాజు గారితో అంత మంచి అనుబంధం ఉన్నప్పుడు మరి ప్రభాస్ గారితో కూడా సేమ్ అలాంటి అనుబంధం అని ఉంటుంది కదా, ఎప్పుడన్నా మీట్? ప్రభాస్తో నాకు మేబీ పోకిరి వర్క్ చేసే టైంలో యూజువల్గా ఆ ఎన్విరాన్మెంట్ అయితే మీరు చెప్తున్నట్టు ఫుల్ పిక్నిక్ లాగా ఉండేదని చెప్పేసి అన్నారు. మహేష్ గారితో ఎలా ఉండేది? మహేష్ గారితో చాలా బాగుంటుంది అండి. లైక్ మీరు అండ్ ఏంటంటే పేకాట ఆడుతూ దొరికారు అని చెప్పేసి కొన్ని చోట్ల మేము విన్నాము. ఇది నిజమే అండి, అబద్ధం అని అంటలేదు. ఎందుకంటే సెకండరీ కానీ హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక సెలబ్రిటీ గెస్ట్ను కూడా తీసుకొచ్చేసాను. ఆయన మనందరికీ బాగా తెలుసు. ఆయనను మనం ముద్దుగా వినాయకుడు అని పిలుచుకుంటాం అనమాట. అదేంటి దివాళీ పండగప్పుడు వినాయకుడిని ఏంది తీసుకురావడం ఏంటి, లక్ష్మీదేవి అలాంటి వాళ్ళని కదా అనుకుంటారు కదా. కానీ మన తెలుగు ఇండస్ట్రీకి తెలిసిన వినాయకుడు ఒకరే ఒకరు, ఆయనే కృష్ణుడు గారు. ఇప్పుడు కృష్ణుడు గారు మనతో పాటున్నారు. మరి ఆయన ఒక జర్నీ అనేది ఎలా ఉందా ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న, ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు అన్న. హ్యాపీ దివాళీ అండి. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. నాకు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఎందుకో కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు అని మాత్రం మూవీస్ విషయంలో అనిపిస్తుంది. మీకు ఆ గ్యాప్ యూజువల్గా ఇచ్చారా లేకపోతే వచ్చిందా? గ్యాప్ ఇచ్చానండి ఒక రకంగా. ఎందుకంటే వినాయకుడు ఇవన్నీ చేసిన తర్వాత మంచి మంచి క్యారెక్టర్లు ఏమై చేసావు ఇవన్నీ చేసిన తర్వాత నా వెయిట్ కూడా ఇంకా ఎక్కువ పుట్టాను. దగ్గరగా 160 కిలోస్ వరకు వెళ్ళాను. 160? ఇంకా వచ్చిన రోల్స్ అన్నీ రొటీన్ అయిపోతున్నాయని నాకు కూడా నచ్చలేదు. మేబీ దాని గురించి గ్యాప్ తీసుకున్నాను. ఓకే. ఎన్ని ఇయర్స్ గ్యాప్ వచ్చిందన్నా? 7 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. 7 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. యూజువల్గా ఇన్ని అంటే ఒక మంచి యాక్టర్ ఇన్ని రోజులు దూరం అయ్యారంటే ఖచ్చితంగా ప్రేక్షకులు కొంచెం బాధగా ఫీల్ అవుతారు. కానీ అలాంటి బాధ సో యాజ్ మీకు ఒక ఫ్యాన్గా కూడా ఆడియన్గా కూడా నాకు కూడా అనిపించింది. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పారా ఇలాగా? చాలామంది కూడా అంటే మేబీ ఈ మధ్య కనపట్లేదు, రావట్లేదు ఏంటని వెళ్ళినప్పుడల్లా చాలామంది అడుగుతుంటారు. వస్తాం త్వరలో చేద్దామని చెప్తుంటాండి. మళ్ళీ రీసెంట్గా మళ్ళీ మూవీస్లోకి కనపడడం కూడా మొదలుపెట్టారు. ఫస్ట్గా అయితే మనం మాట్లాడుకోవాల్సింది గేమ్ చేంజర్లో కూడా చేస్తున్నారని కూడా తెలిసింది. ఇంతకు ఆ మూవీలో ఎలా ఉండబోతుంది ఏంటి? గేమ్ చేంజర్లో మంచి క్యారెక్టర్ ఇచ్చారండి శంకర్ గారు. ఒక మాల్ ఓనర్ క్యారెక్టర్గా అంటే కొంచెం గెటప్ కూడా చాలా డెఫినెట్గా ఆర్టిస్ట్గా నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ కూడా వేరియేషన్స్ ఉండాలి. అంటే క్యారెక్టరైజేషన్లో లుక్ కానీ ఈ మధ్య నేను చేసిన ఫిలిమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ లుక్తో పడినాయి. గేమ్ చేంజర్లో ఒక బిజినెస్ మ్యాన్గా, వేటియాన్లో ఒక పోలీస్ ఆఫీసర్గా, ఇన్ఫార్మర్గా రజనీకాంత్ గారి ఫిలింలో, అలాగే ఆది సాయి కుమార్ది ద సిటీ అని ఒక ఫిలిం రిలీజ్ అవుతుంది. అందులో కూడా ఫుల్ లెంత్ పోలీస్ ఆఫీసర్ సపోర్టింగ్ రోల్ చేశాను. రామ్ గోపాల్ వర్మ గారిది నా పెళ్ళం దయ్యం, అందులో కూడా డిఫరెంట్ రోలు. నా పెళ్ళం దయ్యం అది 3D వర్క్ అవుతుంది. అందులో కూడా హీరోకి ఫుల్ లెంత్ సపోర్టింగ్ రోల్ చేశాను. నాగశౌర్య ఫిలిం ఒక 40 days క్యారెక్టర్, అది మళ్ళీ ఎంఐ చేసేలాగే కానీ ఒక కొంచెం మెచ్యూర్డ్ క్యారెక్టర్. ఇప్పటికి గడ్డంతో ఒక డిఫరెంట్ లుక్తో, అన్నిట్లో ఒక్కొక్క ఫిలింకి వేరియేషన్ లుక్స్ ఉన్నాయి. మేబీ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో అలాంటి క్యారెక్టర్స్ పట్టడం నా అదృష్టం అని ఫీల్ అవుతున్నాను. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మీరు కోరుకున్న క్యారెక్టర్స్ అనేది కూడా బాగా వస్తున్నాయా?
అంటే ఏంటంటే మీరు స్టార్టింగ్లో చెప్పారనమాట. ఏంటంటే వెయిట్‌కి తగ్గట్టు సేమ్ టైప్ ఆఫ్ పాత్రలే వస్తున్నాయి కానీ, సో నాకంటూ ఒక యాక్టర్‌గా ఒక డిఫరెంట్ వేరియేషన్ చూపించాలని అనుకుంటుంటాము. అది రావట్లేదని ఇంతకుముందు అన్నారు. సో ఇప్పుడైతే ఆ వేరియేషన్స్ వస్తున్నాయా? డెఫినెట్గా వేరియేషన్స్ వస్తున్నాయండి. ఎందుకంటే ఆ, నాకున్న క్యారెక్టరైజేషన్లో కానీ నేను చేసిన క్యారెక్టర్ లుక్స్ పరంగా కానీ అన్నిట్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. మంచి డైరెక్టర్స్తో చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా మంచి వేరియేషన్స్ ఉన్నాయి. సూపర్ అన్న. ఇప్పుడు మీ లైఫ్‌లో ఎప్పటికీ మరిచిపోలేని పాత్ర ఏదైనా ఉందంటే అది తెలుగు ప్రేక్షకుల మనసులో ముద్రపడేలాగా ఒక వినాయకుడు అనే పాత్ర. సో ఏంటంటే ఆ పాత్ర చేసిన తర్వాత సో మీ స్టార్డమ్ గానీ, మీ యొక్క కెరియర్ గానీ అసలు టర్న్ అయిపోయింది కదా! అవునండి. వినాయకుడు అనేది అంటే మన లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయనప్పుడు నేను ఎప్పుడైతే లావ్ అయిపోయానో హీరో అవుదామని కలలతో ఇక్కడికి వచ్చి లైక్ ఫిలిం స్కూల్లో చేసి యాక్టింగ్ స్కూల్లో చేసి తర్వాత నేను లావ్ అయిపోవటం తర్వాత అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ లేకపోతే కమెడియన్ గానో ఉంటాను అనుకునే టైంలో నేను హ్యాపీ డేస్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా హ్యాపీ డేస్ అనేది నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. శేఖర్ కమ్లా గారు అందులో ఒక మంచి సెన్సిబుల్ రోల్ ఇచ్చారు. అక్కడే సాయి కిరణ్ అడవి అసోసియేట్ కింద పనిచేయడం తన దగ్గర ఒక ఇలాంటి స్క్రిప్ట్ ఉండటం ఫస్ట్ గణపతి అనే స్క్రిప్ట్ ఉండేది ఆయన దగ్గర ఆ పేరు టైటిల్. హ్మ్. ఆ తర్వాత నాకు ఆ స్క్రిప్ట్ చెప్పారు. చెప్పి ఆ తర్వాత వినాయకుడు అనే మార్చారు. అంటే మేబీ ఆల్ ఓవర్ ది వరల్డ్ తెలుగే కాకుండా ఆ పేరున్న అంటే ప్రతి ఒక్కరికి ఆదిదేవుడు వినాయకుడు. యెస్. అలాంటి వినాయకుడు పేరున్న ఆ పేరుని సార్థకం చేసుకున్న నటుడు నేనే అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా. అంటే వినాయకుడు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ రీసెంట్ టైమ్స్‌లో ఎప్పుడైనా గానీ సాయి కిరణ్ గారితో మాట్లాడేటప్పుడు అరే! వినాయకుడు 2 తీద్దాము అని అట్లా ఎప్పుడన్నా అనిపించిందా? సాయికి ఉండేదండి ఎప్పటి నుంచో చేద్దామని అంటే లైక్ వినాయకుడు లేకపోతే డిఫరెంట్ నాతో కొంచెం చంటబ్బాయి స్టైల్లో ఒక డిటెక్టివ్ స్టోరీస్ చేయాలని డిఫరెంట్ అనుకునేవారు. నీతి ఇలా చేస్తే బాగుంటుంది అది అది అని. హ్మ్. సో దాన్నేమన్నా తొందరలో చూసే అవకాశాలేమన్నా ఉంటాయా? ఏమండి అది ఆయన మీద ఆధారపడి ఉంది. నేనైతే చేయడానికి రెడీ. మేబీ ఆయనకు స్క్రిప్ట్ అవన్నీ ఆయన చేయాలనుకుంటే డెఫినెట్గా ఆయనకి చెప్పేవారు నాకు మంచి మంచి సబ్జెక్టులు అయ్యి నీతో ఇలా చేయాలి అది అది అనుకుంటున్నాను నేను. ఓకే. అంటే వినాయకుడు తర్వాత మరి ఇది తమిళ్‌లో కూడా రిలీజ్ అయింది కదన్నా ఇది? తమిళ్లో కూడా చేశారు కదా? అని తమిళ్లో చేశాం. మళ్ళీ కొంత పాట రీషూట్ చేసామండి. సంతానం అప్పుడే అప్కమింగ్ అనమాట అప్పుడు. సంతానం అందులో పెట్టుకుని కొంత పాట రీషూట్ చేసామండి. మొత్తం కాదు కొన్ని సీన్స్ రీషూట్ చేశారు. ఓకే. దాని రిజల్ట్ ఎలా ఉండింది? అక్కడ ప్రేక్షకులు రిసీవింగ్ గానీ ఎలా ఉండింది? అక్కడ పర్వాలేదండి. మేబీ ఇక్కడ అంత పెద్ద హిట్ కాదు. మేబీ బికాస్ ఆఫ్ నేటివిటీ ప్రాబ్లం చాలా ఉంటుంది కదా. తెలుగు తమిళ్కి నేటివిటీ చాలా ఉంటుంది. పర్వాలేదండి. యావరేజ్గా ఆడింది అక్కడ. ఓకే. అండ్ వినాయకుడి కంటే ముందు మీరు సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు సో ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా కూడా ఉన్నారు. ఆ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ కాస్త టర్న్ టు ద యాక్టర్. సో ఎలా టర్న్ అయింది అసలు? అంటే ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా ముందు నేను ఇక్కడ యాక్టర్గా అవుదామని వచ్చాను ఇండస్ట్రీకి. లైక్ ఫిలిం స్కూల్ చేశాను దేవదాస్ కనకాల గారి దగ్గర. తర్వాత మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేశాను. చేసిన తర్వాత నాకు యాక్సిడెంట్ అవటం, తర్వాత ఊరు వెళ్ళిపోవటం, లావ్ అయిపోవటం, మళ్ళీ వెనక్కి రావటం, మళ్ళీ ఇక్కడికి వచ్చి తర్వాత చాలామంది కష్టం రా బాబు నువ్వు హీరోగా కొంచెం అప్పటికిప్పటికి పర్సనాలిటీ మారిపోయిందని చెప్పారు. ఆ టైంలో మళ్ళీ ఇక్కడే ఇండస్ట్రీలో ఉండి ఏదో ఒకటి చేయాలని ఫస్ట్ పూరి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవుదాం అనుకున్నాను బద్రీ అయిపోయిన తర్వాత. అంటే నేను ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవ్వటానికి ప్రధాన కారణం బద్రీ ఫిలిము. బద్రీ ఫిలింలో పవన్ కళ్యాణ్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫరు. అది ఇన్స్పిరేషన్గా చూసి నాకు అప్పటి నుంచి ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అవ్వాలని ఒక బీజం పడింది బద్రీ సినిమాతో. అందుకని జగన్ గారితో చెప్పేవాడిని. ఆయనకి తర్వాత బాచీ చేశారు. బాచీ టైంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేశాను ఆయన దగ్గర. ఓకే. ఆ బాచీ ఫ్లాప్ అయింది. ఆయనకి 1 year గ్యాప్ వచ్చిందండి సినిమాలో లేక. ఆ టైంలో ఆయనకి గ్యాప్ వచ్చింది కదా అని జగన్ గారు చెప్పాను నాకు ఇలా ఫ్యాషన్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం అండి చేద్దాం అనుకుంటున్నా అంటే అప్పుడు బాంబేలో బాగుంటుంది. అంటే అప్పుడు ఇక్కడ అంత అడ్వాన్స్ లేదండి హైదరాబాద్లో కానీ. అప్పుడు బాంబే ఫ్యాషన్ వరల్డ్ కాబట్టి ఫ్యాషన్కి ఇది కాబట్టి బాంబేలో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ నేర్చుకుని ఇక్కడ ద ఫేసెస్ అనే ఒక స్టూడియో ఓపెన్ చేశాను బంజారాహిల్స్లో. ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్గా చేశాను. కానీ ఆ తర్వాత దాని రిజల్ట్ అనేది కూడా ఏం పెద్ద బాలేక ఖతర్ కూడా పోవాలనుకున్నారుగా?
అనుకున్నా అండి. అంటే లైక్ మేబీ రిజల్ట్ అంటే అప్పుడు కమర్షియల్‌గా ఫోటోగ్రఫీకి మార్కెట్ లేదు నేను చేస్తున్నప్పుడు. 2001, 2లో మార్కెట్ లేదు. 2008 తర్వాత ఇక్కడ ఫోటోగ్రఫీ మార్కెట్ వచ్చింది. ఓకే. అప్పుడు ఫోటోగ్రఫీకి మార్కెట్ లేదు. అప్పుడు ఆ ఫోటోగ్రఫీ మార్కెట్ లేకపోవటం నాకు కూడా అనిపించింది కొంచెం కాలం తర్వాత ఈ 2 లైట్లతో ఏం తెస్తాం మన జీవితం ఇంతేనా అనిపించింది. ఏంటంటే ఫోటోగ్రఫీ ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ఫోటోగ్రఫీ అంటే రైటింగ్ విత్ ద లైట్. మేబీ ఆ 2 లైట్లతోనే ఆ ఫోటోలు స్టూడియోలో తీయటం నాకు లైఫ్లో ఎగ్జైటింగ్ అనిపించలేదు. ఆ తర్వాత మెల్లగా నాకు అది చేస్తుండగానే యాక్టింగ్లో ఛాన్సెస్ వచ్చినాయి. ఫస్ట్ మనోడ్ అనే ఫిలిము చేఫిట్ నీచి అని ఒక షార్ట్ ఫిలిం చేశాను నేను. ఆ షార్ట్ ఫిలిం చూసి ప్రియదర్శిని రామ్ గారు ఫస్ట్ టైం నాకు మనోడు అనే ఒక ఫిలింలో బీర్బల్ అనే ఒక క్యారెక్టర్ ఇచ్చారు. అంటే బీర్ తాగి బలంగా ఉండేవాడిని. అంటే అందులో డాన్ కదా మీరు? డాన్ టైపే అండి. డాన్ డాన్ టైప్. కాదు కానీ ఒక డాన్ టైపే. టీ కప్ సాసర్లో బీర్ తాగుతుంటాను అనమాట. ఆ ఫోటోగ్రాఫ్ చూసే శేఖర్ కమల్ గారు నాతో పృథ్వీ అని తన ఆనంద్లో చేశాడు శేఖర్ కమల్ గారి దగ్గర. తను ఈ వర్కింగ్ స్టిల్ తీస్తే చూపెడితే తను యాక్ట్ చేయడానికి అని చూపించాడు. ఆ స్టిల్లో నేను కూడా ఉంటాం, నేనేదో ఇంట్రెస్టింగ్గా ఉన్నాను, తిను పిలిపించిండని ఆయన హ్యాపీ డేస్లోకి అలా పిలిపించారు. ఓకే. హ్యాపీ డేస్లో అవకాశం అనేది సో ఆ ఫోటో ద్వారా వచ్చిందంటారు. అవును కాకపోతే స్టార్టింగ్లో మీకు తక్కువ సీన్స్ అనేవి ఉండేవంట కదా? అవునవును. హ్యాపీ డేస్లో ఓన్లీ సీనియర్ స్టూడెంటు జూనియర్స్ని కొట్టేయటం అలాంటి సీన్స్ ఉండే. నేను ఎర్లీ మార్నింగ్ 5కే షూట్కి విత్ మేకప్ రెడీగా ఉండేవాడిని. మిగిలిన వాళ్ళంతా న్యూ కమర్సే కదా, వాళ్ళకి అంత కొత్త యంగ్స్టర్స్ టైమింగ్ అవన్నీ. నా సిన్సియారిటీ చూసి శేఖర్ గారు ఇది మార్దాం అనుకుంటున్నాను మరి డేట్స్ అంటే నాకు డేట్స్ ఏమైనా ఖాళీగా అయ్యాయి. అప్పుడు మెల్లగా నా సీన్స్ అవి మార్చి లైక్ లాస్ట్ సీన్ యాడ్ చేసి క్రికెట్లో కామెడీ ఫన్ యాడ్ చేసి ఇంట్రెస్టింగ్గా లైక్ క్రియేట్ చేశారు. ఓకే. అండ్ అక్కడే సాయి నన్ను చూడటం, అసోసియేట్గా ఉండటం, వినాయకుడు అనే సినిమా అనుకోవటం. ఆ తర్వాత వినాయకుడి తర్వాత కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ మూవీస్ అనేది కూడా వచ్చి మంచి రిజల్ట్ అనేది కూడా సాధించాయి కదా. విలేజ్లో వినాయకుడు అని, మరి పప్పు అని చెప్పేసి. సో అవి చేస్తున్నప్పుడు కూడా అనిపించలేదా మీకు సేమ్ టైప్ ఆఫ్ పాత్రలే అని చెప్పి? అప్పుడు నాని చెప్పేవాడు నాకు లైక్ నాని అప్పుడు నాకు ఫ్రెండ్ బాబాయ్ అని పిలిచేవాడు. నాని నాతో ఏమన్నా అంటే బాబాయ్ చెయ్యకు ఏది పడుతుంది. మేబీ కొన్ని సినిమాలు చేసిన తర్వాత నాకు తెలియలేదు. మేబీ అప్పుడున్న మార్కెట్ కానీ అట్ల గురించి ఆలోచించలేదు. ఏ సినిమా వస్తే ఆ సినిమా చేసేసుకోండి. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మన 150 కేజీలు 160 కేజీలు ఉన్నాం, మనకి ఇంతకంటే రెండోది రాదు. అంటే యాజ్ ఇట్ ఈస్గా నేను వేరే వాళ్ళలాగా 60-70 కేజీలు ఉంటే హీరోగా ఫ్యూచర్స్ అన్నీ నావి బాగున్నాయి కాబట్టి నేను ప్లాన్ చేసుకునేవాడిని. నాకు తెలిసిన మార్కెట్ ఇంతే అని. అందుకని వచ్చిన ప్రతి అవకాశం చేశాను. చేసుకుంటూ అలా ముందుకు వచ్చేస్తూ అందులో కూడా మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. ఎంఐ చేసావు కానీ గోపాల అని మంచి. సో మీ పూర్తి పేరు వచ్చి అల్లూరి కృష్ణంరాజు? నా పూర్తి పేరు అల్లూరి వెంకట వరహాల సూర్య సుబ్రహ్మణ్య కృష్ణరాజు. ఎంత పెద్ద పేరు అన్న? పెద్ద పేరు. అంటే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ చాక్లెట్స్ తినేవాడు అనమాట. బాగా చాక్లెట్స్, స్వీట్స్, ఐస్ క్రీమ్స్ తినేవాడిని. నా ఫ్రెండ్ ఒకడు కృష్ణుడు అని పిలిచేవాడు నన్ను. నేను అనుకున్నప్పుడు ఎందుకంటే ఆల్రెడీ కృష్ణరాజు యాక్టర్ ఉన్నారు కాబట్టి మళ్ళీ మనం పెట్టుకుంటే అదేదో జూనియర్ లేకపోతే వేరే రకంగా నాకు ఐడెంటిటీ ఉండదు అనుకుని కృష్ణుడు అని స్క్రీన్ నేమ్ వచ్చేటట్టు కృష్ణుడు అని పెట్టుకున్నాను. అప్పటి నుంచి కృష్ణుడుగానే. కాదు, ఇప్పుడు మీరు చెప్పిన ఇంత పెద్ద పేరు ఆధార్ కార్డులో కూడా అలాగే ఉంటుందా? ఆధార్ కార్డు అన్నిట్లో లైక్ పాస్పోర్ట్లో. సరిపోదేమో అన్న, సరిపోదేమో అనిపిస్తుంది. సరిపోద్దండి. అలాగే కొన్నట్లో ఏవివి పాస్పోర్ట్లో అయితే ఏవివిఎస్ సుబ్రహ్మణ్య కృష్ణరాజు అని ఉంటుంది, అందులో సరిపోదు కాబట్టి ఆధార్ కార్డులో అట్లా అల్లూరు వెంకట వరహ సూర్య సుబ్రహ్మణ్య కృష్ణరాజు అని ఉంటుంది. ఓకే. అంటే మీ పేరులో కృష్ణంరాజు అని ఉంది. అలాగే కృష్ణంరాజు గారు అంటే మీకు చాలా ఎల్లనైన అభిమానం అంట కదా? చాలా ఇష్టం అన్న కృష్ణరాజు గారు. ఎందుకంటే మేబీ యాజ్ అన్ యాక్టర్ ఆయన అంటే చాలా ఇష్టం. తర్వాత మాకు బంధుత్వం కూడా ఉందండి దూరం. ఓకే. ఇక అలాగా ఆయన ఎప్పుడూ కలవటం కానీ రెగ్యులర్గా కలుస్తుంటాను కృష్ణరాజు గారి, శ్యామలాదేవి గారిని కానీ. సో కృష్ణంరాజు గారితో సో ఎప్పటికైనా మర్చిపోలేని మూమెంట్ ఏదన్నా ఉందా? మర్చిపోయిన మూమెంట్ అంటే ఫుడ్ అండి. ఆయన ఎవరికెళ్ళినా ఫుడ్ బాగా పెడతారు. లైక్ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్.
సో కృష్ణంరాజు గారితో అంత మంచి అనుబంధం ఉన్నప్పుడు మరి ప్రభాస్ గారితో కూడా సేమ్ అలాంటి అనుబంధం అని ఉంటుంది కదా, ఎప్పుడైనా మీట్ ప్రభాస్తో నాకు మేబీ ఇదివరకు బాగా కలిసేవాడిని, సినిమాలు చూసేవాడిని. ఆ తర్వాత బాహుబలి తర్వాత వెళ్ళలేదు అనమాట. బాహుబలి తర్వాత మళ్ళీ ప్రభాస్ని కలలేదు, ఎందుకంటే తను బిజీ అయిపోయాడు. మేబీ ఆ తర్వాత కలలేదు నేను. ఓకే. చిన్నప్పుడు లూనా పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయా, ఇంకా గుర్తున్నాయా మీకు? తాతగారు లూనానా అది? తాతగారు. ఒక సినిమాలంటే అప్పటి నుంచి అంత పిచ్చా అన్న మీకు? చిన్నప్పటి నుంచి నాకు సినిమాలు అంటే పిచ్చాను. నేను స్కూల్లో ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఫస్ట్ టైము గుళ్ళోవా అని వైజాగ్ దగ్గర స్కూల్లో, విజ్ఞాన్ విహార్ అనే స్కూలు. ఆ స్కూల్లో రామాయణంలో రాముడి కింద యాక్ట్ చేశాను. ఓకే. మాధవ్ అని ఇప్పుడు ఎమ్మెల్సీ, వైజాగ్ ఎమ్మెల్సీ చేశాడు, తనేమో సీత కింద యాక్ట్ చేశాడు. మేబీ స్కూలే నాకు ఫస్ట్ టైం యాజ్ అన్ యాక్టర్ మేకప్ ఫస్ట్ టైం స్కూల్లో వేసుకోవటం. అప్పుడు బాగా స్లిమ్గా ఉండేవాడి అండ్ ఫోటోలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా లైక్ నేను లాస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు మా ఇంగ్లీష్ మాస్టర్ వర్మ గారు అని ఉండేవారు. ఆయన నాకు ఆ ఫోటో తీసి ఇచ్చారు. నువ్వు ఫస్ట్ మేకప్ వేసుకుంది ఇండస్ట్రీలో కదా స్కూల్లో, ఇదిగో నీ రాముడు ఫోటో అని. నేను రామాయణంలో యాక్ట్ చేసిన ఫోటో నాకు ఆయన ఇవ్వటం అదొక గొప్ప మెమరీ. అండ్ స్కూల్లోనే ఒక నటుడు అవ్వాలని ఒక బీజం పడిందండి. అలాగే ఆ తర్వాత మా ఇంట్లోనే చాలా సినిమా షూటింగ్లు అయినాయి. కృష్ణ గారి, తర్వాత ఈవి సత్యనారాయణ, అదే మన కనకాల దేవదాస్ గారిది నాగమల్లి అని ఒక పిక్చరు. అవన్నీ మా ఊర్లో మా ఇంట్లో జరగటం, చిన్నప్పుడు అవన్నీ చూడటం. అంటే మేబీ మా ఫ్యామిలీలో ఎవరు లేరు లైక్ యాక్టింగ్లో. ఫస్ట్ టైము నటుడు అవ్వాలనేది నాకు చిన్నప్పటి నుంచి కోరిక. ఎప్పుడైనా కానీ ఇంట్లో ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళ రియాక్షన్ కానీ ఎలా ఉన్నింది? ఇప్పుడు అంటే పర్లేదండి, ఇప్పుడు దే ఆర్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్రతి ఒక్కరికి ఎంకరేజ్. ఆ టైంలో మూవీ ఫీల్డ్ అంటేనే ఎవరు ఎంకరేజ్ చేసేవారు కాదు. జనరల్గా ఇట్స్ నాట్ కన్సిస్టెంట్ ఫీల్డ్ కాదు. ఎనీ ఆర్ట్ ఫామ్, ఎనీ ఆర్ట్ ఫీల్డ్ కన్సిస్టెంట్ కాదు. ఈరోజు జాబ్ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు. ఒక ప్యూన్గానో లేకపోతే గుమస్తాగానో లేకపోతే ఏదో జాబ్, బ్యాంక్ జాబ్ ఏది చేసినా అది పెర్మనెంట్. ఇది పెర్మనెంట్ కాదు కదా, ఎప్పుడు అవకాశాలు ఉంటాయి ఎప్పుడు ఉండవో తెలియదు. కాబట్టి గమని ఎవరిని ఎంకరేజ్ చేయరు. ఆ రోజుల్లో అసలు ఎంకరేజ్ చేసేవారు కదా, ఎందుకంటే అప్పుడు మేబీ న్యూ కామర్స్ అంటే అవకాశాలు చాలా తక్కువ ఉండేవి. అలాగే నన్ను ఎంకరేజ్ చేయలేదు. మేబీ వినాయకుడు తర్వాత దే ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే సెన్సిబుల్ ఫిలిం కాబట్టి, అందరికీ నచ్చిన ఫిలిం కాబట్టి. అదే వినాయకుడి తర్వాత విలేజ్లో వినాయకుడు మా ఊర్లోనే మా ఇంట్లోనే చేయటం అనేది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. తెలిసిన వాళ్ళందరి మధ్య, మా రాజోళ్ళు, మా చుట్టుపక్కల ప్రాంతాల్లో విలేజ్లో వినాయకుడు చేయటం అనేది నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అండ్ బికాస్ ఎవ్రీబడి అంటే అందరూ కూడా దే వెరీ ప్రౌడ్. ఈ వినాయకుడు మూవీ చూసిన తర్వాత మరి అమ్మగారి రియాక్షన్ ఎలా ఉన్నది? షీ లైక్ బాగా నచ్చిందండి మా మదర్కి. తను మేబీ చాలా ఎమోషనల్ ఫీల్ అయింది. ఒక నా సీన్స్ కానీ అవి కానీ చూసి తనకి బాగా నచ్చింది. కానీ ఆ క్లైమాక్స్ సీన్ చూసిన తర్వాత ఇంకా చాలా ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. అవును, అసలు తగ్గరా నాన్న అని చెప్పేసి మీకు అప్పటి నుంచి సలహాలు కూడా తగ్గమని ఎవరు అనరండి పేరెంట్స్, ఎందుకంటే మనం ఎంతలో ఉన్నా వాళ్ళకి సన్నగా ఉన్నట్టే కనబడతాం. పేరెంట్స్కి మా మదర్ ఇప్పుడు కూడా చిక్కిపోయా ఉంటుంది. అది మేబీ పేరెంట్స్ లవ్ ఏమో, మేబీ పిల్లల మీద ది ఆల్వేస్ అంటే వాళ్ళకి ఎప్పుడు అలా ఉంటేనే హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పటికీ అన్ఫర్గెటబుల్ లవ్. ఇట్స్ అన్ఫర్గెటబుల్ లవ్ ఉందండి ఎప్పుడు. అంటే దానికి కొలమానం అనేది కూడా ఉండదేమో. అవును, ఎట్లున్నా కానీ మన వాళ్ళే మన అని చెప్పేసి. అండ్ తర్వాత ఫోటో స్టూడియో అప్పుడైతే కొంచెం అప్పుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అదే టైంలోనే మీకు పర్ఫెక్ట్ టైమింగ్గా ఒక అవకాశం అనేది కూడా వచ్చింది. అవకాశంతో మొత్తం అప్పులన్నీ తీర్చేశారు. అది కూడా సీరియల్ కదా? అవునండి, యువ సీరియల్లో. అంటే యువ సీరియల్కి ముందే నేను హ్యాపీ డేస్ కమిట్ అయ్యానండి. దానికంటే ముందే హ్యాపీ డేస్ కమిట్ అయ్యాను. అంటే లైక్ సైన్ చేశాను, స్టార్ట్ అవ్వలేదు ఇంకాని. ఓకే. హ్యాపీ డేస్ అయిపోయిన వెంటనే యువ సీరియల్ చేశాను 1 ఇయర్. ఇంకా మేబీ ఏ ఫిలిము, నాకు చాలా ఫిలిమ్స్ వచ్చినాయి, పరువు ఇవన్నిట్లో మంచి రోల్స్, పెద్ద రోల్స్ వచ్చినాయి కానీ నేను చేయలేదు. ఎందుకంటే 1 ఇయర్ నేను అన్నపూర్ణ స్టూడియోలో
చేస్తాను కమిట్మెంట్ ఇచ్చాను కాబట్టి ఒక ఫిలిం కూడా నేను ఆ 1 ఇయర్ చేయలేదు. ఆ కమిట్మెంట్ మీదే నిలబడి 1 ఇయర్ చేసిన తర్వాత అప్పుడు నాకు సాయి వినాయకుడు ఓకే అయిన తర్వాత అప్పుడు నాగార్జున గారి దగ్గరికెళ్ళి ఇలా నేను చేస్తున్నాను, లైక్ హీరోగా చేస్తున్నాను, అవకాశం ఇవ్వాలంటే నీ గురించి మొత్తం ఆగిపోద్దమ్మా సీరియల్లో అంటే, లేదా నాకు ఎందుకంటే ఆపర్చునిటీ నా ఏమైనా హీరో అవుదామని అంటే వెంటనే ఆయన బ్రాడ్ మైండెడ్ కాబట్టి మంచి మనసుతో ఆయన యాక్సెప్ట్ చేశారు. అండ్ మేబీ నేను బయటకు వచ్చేసాక అప్పుడు యువ సీరియల్లో అప్పుడు ఆగిపోయింది అనమాట. అలా వినాయకుడిలో రావటం జరిగింది. కానీ అప్పుడు మా టీవీ ఉన్న సీరియల్స్లలో కూడా యూత్ని బాగా అట్రాక్ట్ చేసే ఆ serial. రోజుల్లో ట్రెండ్ సెటర్ అండి చునియా ప్లస్ కిరణ్ రైటరు. అప్పుడు ఒక ట్రెండ్ సెట్టింగ్ సీరియల్, అంటే రెగ్యులర్ సీరియల్స్లా కాకుండా మేము కూడా ఆడతా పాడతా ఒక పిక్నిక్లో చేసాం. 1 ఇయర్ అన్నపూర్ణ స్టూడియోలోనే లైఫ్ అంతా అక్కడే ఆడతా పాడతా స్టూడియోలో తిరుగుతూ అక్కడే ఎంజాయ్ చేసాం. ఆ 1 ఇయర్ కూడా మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్ అండి అవన్నీ. ఓకే. ఆ టైంలో ఎంత అప్పు ఉండిందన్నా మీకు? అవి ఏం తెలియదు, గుర్తులేరు. ఓకే. నాకు ఫ్లాష్ బ్యాక్లు గుర్తుండవు. ఓకే. ఫస్ట్ రెమ్యునరేషన్ ఆ టైంలో వచ్చినప్పుడు నా ఫస్ట్ రెమ్యునరేషన్ బాగా ఇచ్చింది అయితే పోకరి అండి. పోకరికి అది కూడా ఒక పిక్నిక్ లాగా, పూరి జగన్ గారి షూటింగ్ అంటే ఆల్మోస్ట్ పిక్నిక్ లాగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఆడతా పాడతా. ప్లస్ ఆ రోజు మన షార్ట్ 9ంటికి అయిపోయిందంటే నీది అయిపోయింది వెళ్ళిపోవచ్చు అంటారు ఆయన. ఓకే. ఈవినింగ్ వరకు ఉంచరు అసలు ఆర్టిస్ట్ని. అవునా? ఆయనతో ఫన్గానే పూరి గారితో చాలా జోవియల్గా షూటింగ్ జరిగింది. ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు అంటే 1.7 lakhs 1.8 lakhs ఫస్ట్ నేను అందుకుంది పోకరి. అది మరి వచ్చిన డబ్బులతో కారు కూడా ఏదో కొన్నారు. ఇప్పటికీ కారు సెకండ్ హ్యాండ్ సెంటర్ లేదులేండి. ఏ కార్ అన్నా? శాంట్రో సెకండ్ హ్యాండ్ 1,355 సెకండ్ హ్యాండ్. ఓకే. గుర్తుంది. ఎన్ని రోజులు యూజ్ చేశారు అది? అదే 2 years హ్యాపీ డేస్ వరకు అదే యూజ్ చేశాను. హ్యాపీ డేస్ వరకు అదే యూజ్ చేశారు. కానీ ఆ టైంలో పోకిరి వర్క్ చేసే టైంలో యూజువల్గా ఆ ఎన్విరాన్మెంట్ అయితే మీరు చెప్తున్నట్టు ఫుల్ పిక్నిక్ లాగా ఉండేదని చెప్పేసి అన్నారు. మహేష్ గారితో ఎలా ఉండేది? మహేష్ గారితో చాలా బాగుంటుందండి. లైక్ చాలా మేబీ సెటైరికల్ కానీ అయినా ఫన్ కానీ, లైక్ మేము ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ మేము చేసిన వాళ్ళందరితో చాలా అబ్జర్వేషన్ ఎక్కువ. మహేష్ ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేయటం, ఎవరు ఎంత సిన్సియర్గా ఉన్నారో కూడా అబ్జర్వ్ చేసేవారు. లైక్ ఆయనతో చేయటం చాలా హ్యాపీయెస్ట్ అంటే ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తున్నాయి. లైక్ చాలా మంచి మూమెంట్స్, పోకిరి మూమెంట్స్ అని పెట్టుకొని ఒక ఎపిసోడ్ చేయొచ్చేమో. అది చేయొచ్చు. చాలా ఉన్నాయి, చాలా ఫన్ ఇన్సిడెంట్లు ఉన్నాయి, చెప్పలేను. చాలా ఫన్ ఇన్సిడెంట్లు ఉన్నాయి. కానీ మహేష్ గారు ఉన్న అంటే మహేష్ గారి దగ్గర ఉన్న టైమింగ్ అసలు ఎవరి దగ్గర ఉండదేమో. సపక్కనే చేస్తూ ఉంటారు సెటైర్స్ కానీ. చాలా కాలం తర్వాత మళ్ళీ నేను కలేజా షూటింగ్లో కలుద్దామని వెళ్ళాను ఆయన్ని. అప్పుడు వినాయకుడే రిలీజ్ అయినా కాబట్టి మా వినాయకుడు వచ్చాడు అని ఫన్గా బాగా మాట్లాడారు. ఆ తర్వాత యాడ్ కూడా చేశానండి, అభిబస్ యాడ్. అభిబస్ యాడ్ అది కూడా ఒక 2 years బ్యాక్ అనుకుంటా. 2 years బ్యాక్. సో ఇప్పటికీ ఆ మెమరీ మూమెంట్స్ అనేది అంటే పోకిరి మూమెంట్స్ గుర్తు తెచ్చుకుంటారు. నైస్. కానీ మీరు చేసిన వినాయకుడు క్యారెక్టర్తో పాటు ఇంకొక క్యారెక్టర్ని కూడా తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. అదేంటంటే ఏమ్మాయి చేసేవాళ్ళో నాగ చైతన్య గారితో పాటు. సో ఆ రోల్ చాలా ఏంటంటే ఫ్రెండ్కి ఒక సపోర్ట్ ఇచ్చే ఫ్రెండ్ ఎట్లుండాలి, ఎక్కడికైనా వెళ్తూ ఉంటే నేను ఒకడిని ఉన్నా అని చెప్పేసి ఉండేటప్పుడు ఆ ర్యాప్ ఎలా ఉండేది మీకు నాగ చైతన్య గారికి? నాగ చైతన్యకి నాకు అంటే ర్యాప్ నేను అనుకున్న స్టూడియోలో చేయటం. తర్వాత నాకు ఫస్ట్ టైం నన్ను అక్కడ ఇంట్రడ్యూస్ చేసిన వాటికి సంజయ్ గారు అండి, మంజుల హస్బెండ్. అంటే నాకు ఆయన పోకరి చేసినప్పటి నుంచి కొంచెం క్లోజ్, ఆయనతో రెగ్యులర్గా మాట్లాడుతుండేవాడిని. అలాగా ఈ రోల్కి ఆయనే నన్ను రిఫర్ చేశారనమాట. ఇలా కృష్ణుడు అని ఉన్నాడు, ప్రొడక్షన్ కూడా వాళ్ళదే కాబట్టి లైక్ రిఫర్ చేయటం, గౌతమ్ మీనన్ గారు నన్ను తీసుకోవటం. ఆ తర్వాత నాగ చైతన్యతో ఫస్ట్ సీన్ యాక్ట్ చేసినప్పుడు మటుకి నాకు అంటే చైతన్య కూడా అప్పుడు సెకండ్ ఫిలిము నాకు కొత్త. అండ్ గౌతమ్ మీనన్ గారితో కొత్త డైరెక్టరు, ఆయన కళ్ళు అవి చూసి భయపడ్డాను, ఆయన ఏం కావాలి ఏంటి అనేది. బట్ ఆయనతో చేయటం అనేది లైఫ్లో మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే గౌతమ్ మీనన్
సీన్ పేపర్ మనకి ఇచ్చేసి యాక్ట్ చేసామంటారు, రేంజ్ కావాలో చెప్పరు అనమాట. అవునా? దట్స్ ది స్టైల్ అనమాట. సీన్ పేపర్ ఇచ్చేస్తారు, మనం చేసేయాలి ఇన్స్టెంట్గా. ఫస్ట్లో భయపడ్డాను, ఆయనకి ఏం కావాలి ఏంటి అని తెలియలేదు. మేబీ ఆ తర్వాత నేను నాగ చైతన్య చేయటం, ఆ తర్వాత చాలా అంటే తమిళ్కి తెలుగుకి చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. లైక్ నా క్యారెక్టర్, ఎందుకంటే చాలా ఇంప్రవైజేషన్ చేసాం ఇద్దరం. సీన్స్ బాగా పడినాయి. కొంచెం స్లోగా ఉంటుంది తమిళ్లో, లైక్ నా తెలుగులో అంటే మనకి కామెడీ టైమింగ్ కానీ అది కానీ అన్నీ లైక్ న్యాచురల్గా రియలిస్టిక్గా. అంటే తమిళ్లో కెమెరామ్యాన్ రోలు, తెలుగులో నాకు వచ్చేటప్పటికి వినాయకుడి ఫిలిం హీరో కిందే లైక్ నన్ను చేయటం, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ బాండింగ్ కానీ అది కానీ చాలా బాగా సూట్ అయింది బాగా. అంటే నాకు కూడా న్యాచురల్ యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి నాకు ఇప్పుడు మళ్ళీ అలాంటి ఫిలిమ్స్ వస్తున్నాయి చాలా, లైక్ న్యాచురల్ యాక్టింగ్ అవన్నీ. కాబట్టి డ్రామా తగ్గిపోయింది కాబట్టి అప్పుడే నాకు అలాంటి రోల్ రావటం, నిజంగా గౌతమ్ మీనన్ గారితో చేయటం. ఆయన ఒక స్కూల్ అండి. ఎవ్రీ డైరెక్టర్ మనం ఒక్కొక్క నేర్చుకుంటాం. లైక్ అన్ యాక్టర్కి ప్రతి డైరెక్టర్ ఒక స్కూలు. శేఖర్ కమలా గారి దగ్గరికి వెళ్తే ఒక స్టైలు, లేదా సాయి కిరణ్ దగ్గర ఒక స్టైలు, గౌతమ్ మీనన్ గారి ఒక స్టైలు, అలా మనం ఇట్స్ ఎక్స్పీరియన్స్. అలాగా గౌతమ్ మీనన్ గారి దగ్గర నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్గా, లైక్ టైమింగ్ కానీ మాడ్యులేషన్ కానీ, ఆయన దగ్గర ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను ఆర్టిస్ట్గా. కానీ ఎవరైనా కానీ గౌతమ్ మీనన్ గారితో ఒకసారి చేస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. కాకపోతే మీకు 2 సార్లు ఛాన్స్ వచ్చింది. ఎటో వెళ్ళిపోయింది మనసులో కూడా, ఎటో వెళ్ళిపోయింది మనసు కూడా చాలా బాగుంటుందండి రోలు. లైక్ ఏమై చేసావు ఎలా ఉంటుందో అంతకంటే ఆల్మోస్ట్ ఫస్ట్ కూడా క్రెడిట్స్లో నా పేరే పడుతుంది, కృష్ణుడు. నేను డ్యాన్స్ చేసేటప్పుడు నచ్చలేదు మామ, పిచ్చి పిచ్చి కాలేజ్, అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను లైక్ ఆయన ఫిలిమ్స్ అండి. ఎందుకంటే రెండోసారి అయ్యేటప్పటికి సెట్ అయిపోయింది. ప్లస్ నాని కూడా నాకు అంతకుముందు క్లోజ్ కాబట్టి చాలా ఫన్గా ఎంజాయ్ చేస్తూ మహాబలిపురం, మద్రాసు, ఈస్ట్ కోస్ట్ రోడ్డు అవన్నీ, అంటే అది కూడా షూటింగ్లా కాకుండా చాలా బాగుండేదండి ఆయనతో చేయటం అనేది. ఎందుకంటే ఆయన మీటర్ ఏదో లైక్ ఒక డైరెక్టర్గా ఆయనకు మీటర్ ఏం కావాలో నాకు బాగా తెలుసు. అలా ట్యూన్ అయిపోయాను, చేయటం చాలా ఈజీ అయిపోయింది అనమాట ఆయన స్టైల్లో. కానీ ఒక విషయం అడగచ్చా? ఏంటంటే గౌతమ్ మీనన్ గారికి దగ్గరగా ఉన్నారు కాబట్టి, గౌతమ్ మీనన్ గారు నవ్వుతూ ఉన్నప్పుడు చూసారా? ఏంటంటే యూజువల్గా అంటే నార్మల్ ఆడియన్స్గా సార్ గారు నవ్వుతూ ఉన్న సందర్భాలు మేము ఎప్పుడూ చూడలేదన్నమాట. ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం సీరియస్ ఫేస్, ఆ కళ్ళు. అసలు ఆయన అంత కూల్ పర్సన్ నేను చూడలేదండి. మనం ఏమనుకోండి, నాకు ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు అదే భయం వేసింది ఆయన కళ్ళు కానీ అవి చూసి. ఈజ్ వన్ ఆఫ్ ద యాజ్ ఏ పర్సన్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ అండి. లైక్ డైరెక్టర్గా ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం కానీ యాక్టర్స్ కానీ వాళ్ళకి ఏం కావాల్స్తే ఆయన ఇంటి దగ్గర నుంచి అన్ని ఫుడ్స్ వచ్చి బెస్ట్ ఫుడ్, బెస్ట్ ట్రీట్మెంట్, ఆయన స్టైల్, ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తే ఎవ్రీథింగ్, పాటల్లో కానీ అన్నీ కంపోజింగ్ అన్నీ ఆయనే. ఆయన యాక్ట్ చేసేటప్పుడు, ఆయన చూపించేటప్పుడు ఆయన స్టైల్ మోస్ట్ స్టైలైజ్డ్ పర్సన్ అనమాట. ఆ రోజుల్లో మరి అంత ఆయన ఫోటోగ్రాఫ్స్లో అన్నిట్లో ఆయన చెప్పేటప్పుడు, ఆయన చూసేటప్పుడు కూడా చాలా స్టైలైజ్డ్ పర్సన్. మీ ఫోటోగ్రఫీ స్కిల్స్ అనేది ఎప్పుడైనా కానీ అంటే మీరు యాక్ట్ చేస్తున్న టైంలలో ఎప్పుడైనా ఉపయోగపడ్డాయా ఏదైనా సందర్భాల్లో? యాక్ట్ చేసినప్పుడు ఉపయోగపడతాను, కాకపోతే మనకు పుట్టిన లైటింగ్ ఎలా ఉంది అన్నీ తెలుస్తాయి కాబట్టి చిన్న సినిమాలు అయితే సజెస్ట్ చేయగలం, పెద్ద సజెస్ట్ చేయలేము కాబట్టి. బట్ స్టిల్ ఫోటోగ్రఫీ అనేది విజువల్గా మనకి ఎప్పుడైనా ఊహించుకోవడానికి కానీ ఏదైనా చేయడానికి డెఫినెట్గా ఉపయోగపడుతుంది మన ఫ్యూచర్లో. ఎందుకంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చేశాను రసూల్ గారి దగ్గర. భగీరథ మూవీకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ చేశాను. అలా లైక్ ఏదైనా ఎక్కువ ఫోటోగ్రఫీ అంటే విజువల్గా నాకు చాలా ఇష్టం అండి ఫోటోగ్రఫీ అంటే. ఈ రోజుకి కూడా నేను ఫోటోగ్రఫీ చేయకపోయినా ఎవ్రీడే లైక్ ఎవరు బెస్ట్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు, లైక్ ఫోటోగ్రాఫర్స్ నాకు బెంగళూరులో చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, యంగ్స్టర్స్. అంటే మనకు సంబంధం లేని వాళ్ళు మేబీ ఇంటర్నెట్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళ వర్క్స్ చూసి వాళ్ళని అప్రిషియేట్ చేయటం చేస్తుంటాను. అలాగే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటం,
అలా బెంగళూరు వెళ్ళటం, కేరళ వెళ్ళటం, అలా చాలామంది నాకు ఫోటోగ్రాఫర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ రోజుకి అంటే ఐ అప్రిషియేట్ పీపుల్, ఎందుకంటే నేను చేయలేకపోతున్నాను, ఇంకోటి మంచిగా బాగా చేస్తున్నప్పుడు ఐ లవ్ టు అప్రిషియేట్ దెమ్ వాళ్ళ వర్క్. కానీ నాకు అలా చాలామంది లైక్ ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారండి. వాళ్ళతో మాట్లాడుతుంటాను, వాళ్ళ వర్క్స్ చూస్తుంటాను. ఎక్కువ ఫోటోగ్రాఫర్స్ని వర్క్స్ చూడటం, మేబీ వాళ్ళ ఫ్రేమింగ్ ఎలాగుంది, లైక్ విజువల్గా ఎలా తీస్తున్నారు అనేది ఎక్కువ. డాక్యుమెంటరీ వర్క్స్ కానీ ఫ్యాషన్ అనేది అంత కన్సిడర్ చేయనండి నేను ఫోటోగ్రఫీలో. మేబీ ఫ్యాషన్ లైటింగ్లో వాళ్ళు గ్లామర్గా చూపెట్టడం కాకుండా ఎక్కువ ఐ లైక్ ఆర్ట్ వర్క్. ఓకే. ఫోటోగ్రఫీలో డాక్యుమెంటరీ లైక్ ఫోటోగ్రఫీ కానీ అలాంటి ఫోటోగ్రఫీ, ట్రావెల్ కానీ అలాంటి ఫోటోగ్రఫీ అంటే నాకు చాలా ఇష్టం. పర్టికులర్గా డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అంటే మీరు ఎప్పుడైనా అనుకున్నారన్నా ఏంటంటే 2001లో నేను ఇప్పుడు అంటే స్టూడియో పెట్టినప్పుడు ఇప్పటికీ ఆ డిఫరెన్స్ అనేది కూడా చాలా ఉంది. అరే నేను అదేదో పెట్టేదేదో ఈ టైంలో పెట్టింటే సూపర్గా ఉండేది. అలా అనుకోలేదండి, ఎందుకంటే బికాస్ మేము చేసినంత మాన్యువల్లో వర్క్ చేసామండి. మాన్యువల్లో ఆర్ట్ ఉండేది. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే మేము మాన్యువల్ చేసినప్పుడు ఫ్రేమింగ్ కూడా పెర్ఫెక్ట్గా చేయాలి, లైక్ ఎక్స్పోజర్ పెర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు వచ్చేటప్పటికి డిజిటల్ కెమెరాస్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయిందండి. మేము ఆ రోజుల్లో ఎవ్రీ టెక్నిక్ నేర్చుకుని ల్యాబ్కి వెళ్ళి మేమే ప్రింట్ చేసుకుని, బొంబాయిలో ఉన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్స్ అయి నేనే ప్రింట్ చేసేవాడిని. కంపోజిషన్ ఏదైనా సరే పర్ఫెక్ట్ కంపోజిషన్ ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు డిజిటల్ వచ్చిన తర్వాత ఏంటంటే ఎప్పటికప్పుడు మ్యాచ్ చేసుకోవచ్చు, గ్రేడింగ్ వచ్చేసింది. ఫోటోగ్రఫీ కన్నా పీపుల్ హు గ్రేడ్ ద ఫోటో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. మేబీ రకరకాల వైబ్రెంట్ కలర్స్ వేసేయటం, దాన్ని ఫ్యాషనబుల్గా చూపెట్టడం, ఎడిటింగ్ అట్లా ఏమీ లేని మామూలుగా తీసిన ఫోటో కూడా సెల్ ఫోన్లో తీసింది కూడా మాయ చేయొచ్చు అందులో. మేబీ నేను అనుకోవటం మేబీ ఆర్ట్ అనేది చచ్చిపోయింది అనుకుంటున్నాను డిజిటల్ వచ్చింది తర్వాత. వెన్ ఇట్స్ మాన్యువల్లో డెఫినెట్లీ ఆర్ట్ అనేది ఉండేది. ఇప్పుడు ఫోటోగ్రఫీ అంటే ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఇప్పటికీ మంచి ఫోటోగ్రాఫర్స్, కానీ మోస్ట్ ఆఫ్ ద ఫోటోగ్రఫీ ఇస్ మ్యానిపులేటెడ్. ఇంత మంచిగా స్కిల్స్ అనేది కూడా చెప్తున్నారు. మీరు తొందరలో ఏమన్నా డైరెక్షన్ చేసే ఛాన్సెస్ కానీ ఒక అడుగులు ఏమన్నా ఐడియాస్ ఏమన్నా ఉన్నాయా? దానికి ఐడియా లేదండి, ఎందుకంటే చేయలేం. అంటే మేబీ ఇట్స్ ఆల్వేస్ అప్పుడైతే చేద్దునేమో, మేబీ యాక్టర్ అవ్వకపోతే అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ డెఫినెట్గా డైరెక్షన్ చేద్దును. ఎందుకంటే మైండ్ అట్ సైడ్ లేదండి. ఆ మైండ్ అట్ సైడ్ ఉంటే ఏదో డైరెక్షన్ చేయాలి కదా అని ఏదో కథ అల్లేసి చేయలేం. బికాస్ డైరెక్షన్ అనేది ఇట్స్ వెరీ టఫ్. ప్లస్ ప్రొడ్యూసర్ అనేవాడు డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటాడు. ఏదో కథ చెప్పి ఇష్టపడినట్టు తీస్తే ప్రొడ్యూసర్ ఎగిరిపోతాడు. ఎందుకు అలాగా మేబీ మనం అలా మోసం చేయలేం. ఏదో ఒకప్పుడు చేసాను ఇప్పుడు చేయాలని చేయలేం. మేబీ ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. ఎందుకంటే రెండు కాళ్ళు వేయలేమండి. ఇప్పుడు ఒకసారి ఒక దాంట్లో బోటు రెండు పడవల మీద కాళ్ళు వేయలేం, ఏదో ఒక పడవలోనే వెళ్ళాలి. ఇప్పుడు యాక్టర్ అనే బోట్ మీదే ట్రావెల్ అవుతామంటే దాని మీద అవుతున్నాను కాబట్టి ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్. మనకి మధ్యలో గ్యాప్ వచ్చినా ఏ చేసినా అంటే లైక్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బిజినెస్లు కానీ ఏం చేయలేదు. ఆల్వేస్ ఐ మీన్ క్రియేటివ్ ఫీల్డ్. నాకు ఈ ఫీల్డ్ తప్ప రెండో ఫీల్డ్ తెలీదు. అదర్ దెన్ క్రియేటివ్ ఫీల్డ్ నాకు బిజినెస్లు కానీ ఇంకోటి కానీ ఏం తెలీదు. మేబీ మోస్ట్లీ ఈ 6 years 7 years గ్యాప్ అనేది వచ్చింది కదా, ఈ గ్యాప్ వచ్చినప్పుడు మీరు మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కడ స్పెండ్ చేశారు? మోస్ట్ ఆఫ్ ద టైం విత్ ఫ్యామిలీ అండి. ఎందుకంటే ఊర్లోనే ఇక్కడే హైదరాబాద్లోనే మోస్ట్ ఆఫ్ ద టైం. అంటే నా డాటర్ చాలా చిన్నది, ఎక్కువ మా డాటర్తో స్పెండ్ చేయడం, ఎక్కువ ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. లైక్ మోస్ట్ ఆఫ్ ద టైం ట్రావెలింగ్లోనే ఎక్కువ ట్రావెల్ చేయటం ఫ్యామిలీతో. ట్రావెలింగ్ అంటే ఎక్కడికి వెళ్ళారన్నా ఎక్కువగా? మొత్తం అన్నీ తిరుగుతా అండి. ఎప్పుడు గ్యాప్ వచ్చినా తిరుగుతుంటాను. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోతుంటాను. ఇవాళ వెళ్ళిపోవాలంటే ఇవాళ బుక్ చేసి వెళ్ళిపోతాను ఎక్కడికైనా. పిల్లల స్కూల్ కానీ ఏం పట్టించుకోరా? స్కూల్లో ఫ్యామిలీ ఉన్నారు కదండి ఇట్లా. కానీ అన్నా మిమ్మల్ని ఫస్ట్ నుంచి మీ యొక్క స్వభావం అనేది కూడా చూస్తే చాలా సున్నితమైన స్వభావం, ఒక చిన్నపిల్లడి స్వభావం టైప్ ఆఫ్, పక్క వాళ్ళకు హాని చేయకూడదనే కైండ్ ఆఫ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీకు అసలు యాక్చువల్గా? అంటే చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారా, లేకపోతే మధ్యలో ఏమన్నా సో కొన్ని సందర్భాల వల్ల ఇలా టర్న్ అవ్వాల్సి వచ్చిందా? చిన్నప్పటి నుంచి కాదండి, అన్నీ చూసేసామండి లైఫ్లో. మేబీ
నేను చిన్నప్పుడే లైక్ నేను 10th ఉన్నప్పుడే అప్పుడే ఫ్లైట్లో తిరిగి ఉన్నప్పుడే ఇండియా అంతా ట్రావెల్ చేశాను. అంతా ట్రావెల్ చేసాం కాబట్టి మేబీ అంతా చూసాం కాబట్టి కొంచెం మేబీ బ్రాడ్ మైండెడ్గా ఉంటాను. ఎక్కువ దేని గురించి పట్టించుకోనండి, ఎక్కువ టెన్షన్ తీసుకోను, కూల్గా ఉంటాను. కూల్. ఓకే. అండ్ కమింగ్ టు ద ఫ్యామిలీ లైఫ్. సో ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది? సో వదిన గారు ఏం చేస్తారు ఏంటి? మా వైఫ్ అదే తను హౌస్ వైఫ్ అండి. ఇదివరకు జాబ్ చేసేది, ఆఫ్టర్ మ్యారేజ్ మానిపించాను మేబీ. తర్వాత తను ఇప్పుడు శారీస్ బిజినెస్లో రీసెంట్గా లైక్ అభిలాష రెడ్డి అనే ఫ్రెండ్తో కలిపి స్టార్ట్ చేసింది. అది ప్లస్ మోస్ట్లీ తన ఫ్యామిలీ, తర్వాత తన సెల్ఫ్ బిజినెస్. సో ఇలా సెల్ఫ్ బిజినెస్ చేస్తున్నప్పుడు అంటే ఐడియాతో వచ్చినప్పుడు సో వాట్ యూ సెడ్ వద్దు? నేను ఎప్పుడు ఏం చెప్పినాను, ఎందుకంటే ఐ డోంట్ ఇన్వాల్వ్. ఇప్పుడు ఎవరైనా ఏమైనా చేద్దాం అనుకున్నప్పుడు బికాస్ తనకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఆల్వేస్ సపోర్టర్. ఓకే. కానీ ప్రస్తుతానికి ఫ్యూచర్లో మన కృష్ణుడి గారిని ఎలా చూడొచ్చు అనుకోవచ్చు? అంటే మెయిన్ ట్రాన్స్ఫార్మ్ అవుదామని, ఇప్పటికే ట్రాన్స్ఫార్మ్ అయ్యాను. రీసెంట్గా జిమ్ కూడా స్టార్ట్ చేశానండి. ఇంకొక 10-15 కేజీలు తగ్గాలి, ఎందుకంటే లైక్ తగ్గిన తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేద్దామని. యాజ్ అన్ ఆర్టిస్ట్గా మేబీ క్యారెక్టర్స్ అంటే కృష్ణుడు అనేవాడు కామెడీ ఒకటే కాకుండా యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏ క్యారెక్టర్ అన్నా చేయగలిగే విధంగా నాకు నేను మౌల్డ్ చేసుకోవాలని, మేబీ మంచి డైరెక్టర్లతో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. అంటే రీసెంట్గా రిలీజ్ అయిన లగ్గం మూవీలో కూడా చూసాం. కానీ అక్కడ చూసేటప్పటికి బిఫోర్ ఉన్న కృష్ణుడి గారికి ఇప్పుడున్న కృష్ణుడికి చాలా డిఫరెన్స్ అనిపించింది. ఆ వెయిట్ కానీ కంప్లీట్గా. ఎన్ని కేసు లాస్ట్ అయ్యారన్నా మొత్తం? నేను దగ్గరికి ఇప్పుడు 109 ఉన్నా అండి. 109. ఇప్పుడు 160 ఉండేవాడిని. Oh మధ్యలో 90కి వచ్చేసాను అండి. బేరేటిక్ చేయించుకున్నాను. ఓకే. 90కి వచ్చాను, మళ్ళీ 120 వరకు పెరిగాను. తర్వాత కొంతకాలం వెనిలా అని లైక్ తన దగ్గర చేశాను. అప్పుడు ఒక 10-15 కిలోస్ తగ్గానండి. మళ్ళీ మానేసాను. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ జిమ్ స్టార్ట్ అయ్యాను. అలా అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంది. బట్ మేబీ ఇక్కడ స్టేబుల్గా తగ్గాలి ఇంకా. అంటే ఏంటంటే న్యాచురల్ ప్రాసెస్ కాకుండా సో కొంచెం మెడికల్ ప్రాసెస్లో మనం వెళ్తున్నాం ఇట్లా వెయిట్ తగ్గించే విషయంలో. సో ఇలా వెళ్ళేటప్పుడు మీరు ఎనీ డిఫికల్టీస్ అనేది ఫేస్ చేసి? ఏముండదండి డిఫికల్టీస్, ఎందుకంటే నేను కూడా అదే అనుకున్నాను. ఆల్రెడీ మనం 160 కేజెస్ ఉంటేనే సైడ్ ఎఫెక్ట్. ఇంకా అంతకంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఎప్పుడైనా గుండెపోటు రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. అందుకని నేను అనుకునేది ఏంటంటే లైక్ సైన్స్ ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయిందండి. బేరియాటిక్ సర్జరీస్ అవి చాలా అడ్వాన్స్ అయినాయి. ఇది వరకు మేబీ నాట్ వేసేవారు, అప్పుడు నాట్ వేస్తే 3 కింద వేసేవారు, కొన్ని ఫెయిల్ అయ్యాయి. ఇప్పుడు స్టాప్లింగ్ మెథడ్ వచ్చింది, మొత్తం సీల్ చేసేస్తారన్నమాట. అసలు ఫెయిల్యూర్స్ అనేవి లేవండి. ఫెయిల్యూర్స్ అంటే ఎవరికైనా 100 జబ్బులు ఉండి ఏమైనా ఉంటే తేడా రావచ్చు, కానీ జనరల్గా ఫెయిల్యూర్ అనేది లేదు. దానివల్ల అడ్వాంటేజే కానీ డిసడ్వాంటేజ్ ఉండదు. ఓకే. సైన్స్ డెఫినెట్గా అంటే మన అనుకోని స్టేజ్లో ఉన్నప్పుడు పీక్కి వెళ్ళిపోయినప్పుడు అంతకంటే అవకాశం ఉండదు. మామూలు తగ్గాలంటే చాలా కష్టం. అంటే యంగ్స్టర్స్ తగ్గొచ్చు, ఒక 20 ఏళ్ళు, 25, 30 ఏళ్ళ వరకు. 30 ఏళ్ళు దాటేస్తే చాలా టఫ్ అండి తగ్గటం. మెటబాలిక్ రేట్ మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. అంటే మీకు యాక్సిడెంట్ అయిన తర్వాత సడన్గా అంత వెయిట్ పుట్ ఆన్ అయినప్పుడు మెయిన్ అంటే యాక్సిడెంట్ అయిన తర్వాత వెయిట్ కొంచెం పెరిగినా నాకు థైరాయిడ్ వచ్చినట్టు తెలియలేదండి. మెయిన్ థైరాయిడ్ వచ్చినప్పుడు 2 years తెలియలేదు. దాంట్లో గ్లాండ్స్ అయి మారిపోయినాయి. ఎందుకంటే నా ఫ్యామిలీ హిస్టరీలో ఎవ్వళ్ళు లావలేరు. మా మదర్ 38 kilos. ఎవరు మా బ్రదర్ కానీ మా సిస్టర్ ఎవరు లేరు, నేను ఒక్కడే మొత్తం ఫ్యామిలీకి. అంటే వినాయకుడు అవ్వాలని రాసి పెట్టుందేమో మనకి. లేకపోతే ఇలా మేబీ ఏదన్నా మేబీ డెస్టినీ అనుకుంటాం, ఏదనుకుంటాం తెలియదు, కానీ మేబీ అలా ఏమన్నా రాసి పెట్టుందేమో అనుకుంటున్నాను, అంతే అండి. అందుకేనమ్మా ఏంటంటే మీరు వినాయకుడు అనే దాని అంటే ఆ క్యారెక్టర్కి కానీ సో ఆ పేరుకి ఇప్పుడున్న వాళ్ళల్లో సార్థకం చేసింది మీరే అనమాట. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మిమ్మల్ని చూస్తేనే ఒక యూనిక్ థింగ్ అనేది కూడా గుర్తొచ్చేలాగా మాకు అనిపించింది. సో ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ అనిపించింది కూడా. థ్యాంక్స్ అండి. అన్న మీరు చేసిన సినిమాలలో ఆ ఓయి మూవీ ఒక స్పెషల్ క్యారెక్టరైజేషన్ అనేది కూడా ఉంది. ఏంటంటే సిద్ధార్థ గారితో ఒక ఫ్రెండ్గా కూడా చేశారు. అప్పుడు సందర్భం ఎలా ఉండింది, ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఓయి ఆనందరంగా నా బాగా ఫ్రెండ్ అండి. లైక్ ఆనందరంగా
అనిల్ భాను డిజైనర్స్, చైతన్య అంత ఫ్రెండ్స్. అలా ఓయి యొక్క వినాయకుడు స్టార్ట్ అవ్వలేదు అప్పటికి, ఇంకా ఓకే. స్టార్ట్ అవ్వకముందే ఆనందరంగా నాకు ఓయిలో క్యారెక్టర్ ఆఫర్ చేశారు. ఆ, ఆ క్యారెక్టర్ చేయటం అంటే అందులో కూడా నాకు సెన్సిబుల్ రోలే, ఫ్రెండ్గా చాలా న్యాచురల్గా ఉంటుంది రోలు, రియలిస్టిక్గా. అప్పుడు ఆ ఫిలిము చేసినప్పుడు మంచి ఫిలిం అని ఫీల్ అయ్యాను. కానీ ఈ మధ్య రీసెంట్గా మళ్ళీ రిలీజ్ అయినప్పుడు దాని వాల్యూ తెలిసిందనమాట. హాల్ అన్ని థియేటర్లు సూపర్ ఫుల్ అయిపోయినాయి. Yeah. సిద్ధార్థ్తో కలిపి నేను కూడా థియేటర్కి వెళ్ళాను. యూత్ అంతా ఎంత ఎంజాయ్ చేస్తారంటే అన్ని పాటలు ప్రతిదీ హమ్ చేసి డ్యాన్సులు చేయటం, ప్రతి డైలాగు ముందే చెప్పేయటం. అమ్మో, ఇప్పుడు వచ్చుంటే ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో. మేబీ అప్పుడు ఎందుకో మేబీ హీరోయిన్ లాస్ట్లో చచ్చిపోతున్నాను, చనిపోవడం ఎందుకు అనేది. అప్పుడున్న కొంచెం డ్రామా ఫిలిమ్స్ ఎక్కువ ఆడి అప్పుడు మేబీ ఎందుకు ఆడలేదు తెలియదు దానికి కారణం. కానీ ఒక మంచి సినిమా ఇప్పుడు చూస్తే దాని వాల్యూ తెలుస్తుందండి. మేబీ ఆనందరంగతోనే కలిపి చూశాను, మనం ఫ్రెండ్స్ అందరం శాంతి థియేటర్కి వెళ్ళాం. Okay. నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. ఆ మూవీ అంటే మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ ఏదైనా ఉంది అంటే అది రీ రిలీజ్ సినిమాలేమో. యా రీ రిలీజ్ చూస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఎంజాయ్మెంట్ కానీ వేరే లెవెల్లో ఉంటున్నాయి కదా. యా వేరే లెవెల్. అదే జనాలతో అందరితో ప్రతి ఒక్కళ్ళు ప్రతి డైలాగ్ చెప్తున్నారు ఇప్పుడున్న యంగ్స్టర్స్. Yeah. అంటే వాళ్ళు చూసేసి ఎంతో జీర్ణించుకున్నారు ఆ లవ్ స్టోరీని. ముందే మొత్తం అంతా పేపర్లు ఇసిరేయడం, ఒక పెద్ద సూపర్ స్టార్ ఫిలిం చూసినట్టు ఫీల్ అయ్యాను. ఫీల్ అయిపోయాడు. అంటే సిద్ధార్థ గారితో ఇప్పటికీ టచ్లో ఉన్నారా? లేదండి. ఓకే. సో ఆ మూవీ తర్వాత అంతే. లాస్ట్. నైస్. అండ్ ఇంకొక ఫిలిం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి, అదే గోపాల గోపాల. అందులో పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు వాళ్ళ కాంబినేషన్లో కూడా మీరు చేశారు. సో హౌ డూ యూ ఫెల్ట్? అదే Yeah, ఫైనల్గా మీరు విలన్గా కూడా టర్న్ అయిపోతారు. యా పవన్ కళ్యాణ్ గారితో ఒక సీనే అండి. రావటం లేట్ అవుద్ది కానీ పర్ఫెక్ట్గానే వస్తా అని చెప్తారు. అదొక సీన్ ఆయనతో చేయటం జరిగింది. తర్వాత వెంకటేష్ గారు యాజ్ అన్ యాక్టర్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్. అంటే లైక్ ఆయన చేసిన ఫిలిమ్స్ కానీ ఎనీథింగ్, మనకు ఫ్యామిలీ డ్రామా చూడండి, కామెడీ చూడండి, ఏదైనా సరే పీక్స్ ఉంటుంది ఆయన పెర్ఫార్మెన్స్. ఆయనతో ట్రావెల్ చేయటం, ఆయన కూడా లైక్ నన్ను ఆయన మేము ఇద్దరం బైక్ మీద వెళ్తుంటాం అస్తమానం సినిమాలో, Yeah. కోర్టుకి అట్లకి. అమ్మో, నా వెనకాల ఇండస్ట్రీలో స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉన్నాడు, నేను జాగ్రత్తగా నడపాలి అనేవారు. అండ్ ఈస్ టు గివ్ లాట్ ఆఫ్ సజెషన్స్. అంటే జిమ్ చేయాలి, లేకపోతే డైట్ చేయాలి, నువ్వు ఇలాగే ఉండాలనుకుంటే కాదు, మేబీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు అని నన్ను ఇప్పుడు కూడా ఎప్పుడైనా కనపడితే అడుగుతారు, జిమ్ చేస్తున్నావు అంటే లేదండి, అంటే ఎప్పుడే నీకు ఎప్పుడు వస్తుంది జ్ఞానం అని చెప్పేవారు. ఆయనతో నేను సీన్స్ ఆయన యాజ్ అన్ యాక్టర్ అబ్జర్వ్ చేయటం నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. సూపర్. ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా ఇండస్ట్రీ గురించి మాట్లాడుకోవాలంటే ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సో యాజ్ ఏ ఒక యాక్టర్గా, సో చాలా రోజుల నుంచి ఉన్న యాక్టర్గా మీరు చెప్పండి. సో ఇండస్ట్రీలో కానీ ప్రజెంట్ ప్రేక్షకుల అభిరుచులలో కానీ సో ఏం చేంజెస్ అనేది వచ్చాయి? చాలా చేంజెస్ వచ్చినాయండి ఆఫ్టర్ కరోనా, బిఫోర్ కరోనా. ఎందుకంటే ఇదివరకు ఏ కైండ్ ఆఫ్ ఫిలిం వచ్చినా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేవారు. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన తర్వాత, అందులో రిలయన్స్ వచ్చిన తర్వాత బాగా చీప్ అయిపోయింది. అంతకుముందు డేటా చాలా కాస్ట్లీ వేరే కంపెనీలు ఉన్నప్పుడు, అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. ప్రతి ఒక్కరికి దే ఆర్ సీయింగ్ ఇన్ ద వరల్డ్ ఇన్ దేర్ ఫోన్. ప్రతి ఒక్కరికి వరల్డ్లో ఏ ఫిలిం కావాలన్నా చూడొచ్చు, ఏ లాంగ్వేజ్ అన్నా చూడొచ్చు, అన్నిటికీ అలవాటు పడిపోయారు. ఈవెన్ మన ఊర్లో ప్రేక్షకులు కూడా బాగా అలవాటు పడిపోయి కంటెంట్ లేకపోతే యాక్సెప్ట్ చేయట్లేదండి. ఫస్ట్ ఫిలింలో కావాల్సింది కంటెంట్. తర్వాత ఇంకొకటి ఏంటంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత పర్టికులర్గా యూట్యూబ్ డామినేటెడ్ అండి. యూట్యూబ్ డామినేషన్ ఎలా ఉందంటే ప్రతి ఒక్కరికి దే హ్యావ్ అ సెల్ ఫోన్, వాళ్ళే షూట్ చేసుకుంటున్నారు, వాళ్ళు టాలెంట్ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఎవరికి ఏ కంటెంట్ కావాల్స్తే ఆ కంటెంట్ దొరుకుతుంది. కామెడీకి వస్తే కామెడీ, యూత్, వంటలు, దానికి కూడా జనాలు అలవాటు పడిపోయారు. అందుకని ఇంత అలవాటు పడిపోయిన తర్వాత కంటెంట్ లేకపోతే ఎవరు సినిమాకి రావట్లేదు. అందుకని డెఫినెట్గా కంటెంట్ చాలా మెయిన్. ప్లస్ చాలామంది యంగ్స్టర్స్ చాలా కథలుండి చాలా టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్లు ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. పర్టికులర్గా
రొటీన్ సినిమాలు కాకుండా మేబీ నాని అంటే నాకు పర్టికులర్గా ఎందుకు ఇష్టం అంటే చాలా కథలు వింటారు, అందరి దగ్గర కథలు వినటం, కొత్తగా ప్రయోగాలు చేయటం. మేబీ తనకి సక్సెస్ అదే అని అనుకుంటాను. యాజ్ అన్ ఆర్టిస్ట్ తను ప్రయోగాలు చేయటం, కొత్త కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇవ్వటం, కొత్త కొత్త కథలు వినటం, ఓకే. కొత్త కొత్త కథలు చేయటం. మేబీ ఇప్పుడున్న కొత్త హీరోలు కానీ యంగ్స్టర్స్ కూడా ఆ, మనకి అలాంటి ప్లాట్ఫామ్ వేసుకుని మేబీ యంగ్స్టర్స్కి అవకాశాలు ఇచ్చి కథలు అంటే ఒక కథ వింటే మనకు తెలీదు, 10 కథలు వింటే అందులో ఏది బాగుందో తెలుస్తుంది, ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉంటుందో తెలుస్తుంది. మేబీ హీరోలు అలా ఎంకరేజ్ చేస్తే మళ్ళీ డెఫినెట్గా మళ్ళీ జనాలు ఎక్కువ ఫిలిమ్స్కి రావటం, మళ్ళీ ఫీల్డ్ ఫ్లోరిష్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అంటే రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అయిన మూవీస్లలో మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన మూవీ ఏదైనా, ఈవెన్ కంటెంట్ వైజ్ కానీ ప్రజెంటేషన్ వైజ్ కానీ ఎనీథింగ్? హాయ్ నాన్న నాకు బాగా నచ్చింది. హాయ్ నాన్న. హాయ్ నాన్న, సరిపోదా, శనివారం, పుష్ప నేను 9 times చూస్తానండి. పుష్పకు నాకు చాలా బాగా అంటే క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది, హీరో క్యారెక్టరైజేషన్ కానీ హీరో పెర్ఫార్మెన్స్, రంగస్థలం. మరి పుష్ప 2లో ఏమన్నా యాక్ట్ చేశారా? లేదండి. లేదా అన్నారు మీ మీద అంటే ఇంత సున్నిత స్వభావాలు మీరు, అండ్ ఏంటంటే పేకాట ఆడుతూ దొరికారు అని చెప్పేసి కొన్ని చోట్ల మేము విన్నాం, యా, అంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా వేశారు. ఇది ఎంతవరకు నిజం? ఇది నిజమే అండి, నేను అబద్ధం అని అనట్లేదు. ఎందుకంటే లైక్ మాకు ఫెస్టివల్స్లో కానీ యాజ్ ఎ క్రిమినల్గా రాజుల్లో ఎవరైనా ఇంట్లో పెళ్ళి అయినప్పుడు ఆడుకోవటం అలవాటు. మేబీ నేను అలాగే ఫ్రెండ్ తన పెద్దిరాజు అని, తన ఇంట్లో మ్యారేజ్ అయితే కరోనా టైంలో మేము వెళ్ళలేదు, ఇంట్లో భోజనాలు పెట్టాడు అన్నమాట. భోజనాలు పెట్టి మేము తలుపులు కూడా వేసుకోలేదు, ఓన్లీ రిలేటివ్స్. దాన్ని అంటే వేరే క్రియేట్ చేయొచ్చే సెకండరీ, కానీ 2,000 రూపాయలు పూలు ఆడుతున్నాం అంతే సరదా కాలక్షేపానికి. ఆడినప్పుడు ఆటోమేటిక్గా ఎవరో పక్కింటి వాళ్ళు వాళ్ళకి పడకో ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, మమ్మల్ని పట్టుకోవడం జరిగింది. ఆడటం అయితే ఆడాను, నేనైతే మేబీ దాని గురించి మళ్ళీ ఎక్కడా కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే ఎందుకు, మనం ఏదైనా మనం చేసింది ఆడడం తప్పే. యాజ్ ఏ రూల్ ప్రకారం, సొసైటీ రూల్ ప్రకారం, అంటే హైదరాబాద్లో ప్రపంచం అంతా కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఆడుకుంటున్నారు కార్డ్స్. ఇక్కడనే కాదు, మేబీ ఫ్రెండ్స్లో ఆడుకుంటారు, సాఫ్ట్వేర్లో ఆడుకుంటారు, రిలేటివ్స్ ఆడుకుంటారు, ఫంక్షన్లో ఆడుకుంటారు. కానీ మేబీ ఆ రోజు నేను కమర్షియల్గా ఆడలేదు, ఊరినే రిలేటివ్స్తో ఆడాను. సో దాన్ని వీళ్ళు అలా వక్రీకరించి వేయడం, వక్రీకరించి కాదు, ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు ఒక సెలబ్రిటీ దొరికిన తర్వాత అది అవన్నీ కామన్ కాబట్టి నేను దాని గురించి స్పందించలేదు. ఇప్పుడు ఏదైనా తప్పే కాబట్టి మనం స్పందించకూడదు కాబట్టి నేను స్పందించలేదు. కానీ మీ లైఫ్లో కూడా సో ఇంత కూల్గా ఉన్న పర్సన్, నేను చిన్నప్పటి నుంచి నాకు ప్యాకెట్ అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి. మేబీ మా రాజుల్లో లేడీస్ కానీ జెంట్స్ అందరూ చిన్నప్పటి నుంచి అందరూ ఆడుకుంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి ఆడుకుంటారు. గ్యాంబ్లింగ్ అనేది ఎక్కువ ఇష్టపడే కల్చర్ అనమాట, ఈస్ట్ వెస్ట్లో అంతా కూడా, ఊర్లో కానీ. మేబీ నాకు ఇష్టం. ఓకే, అది సరదాగా అయితే ఇంట్లో ఆడుకున్నారు కాబట్టి సో అది అలా అయిపోయింది. ఓకే, అందుకే నేను దాని గురించి మాట్లాడలేదు, నేను మీడియాలోకి రాలేదు, ఖండించలేదు. ఓకే, ఇప్పుడు సొసైటీ ప్రకారం తప్పు అయితే తప్పు అని మనం యాక్సెప్ట్ చేయాలి. యాజ్ ఏ బ్రాడ్ మైండెడ్గా మనం ఏది చేసినా తప్పు అన్నప్పుడు తప్పే అది. మీ లైఫ్లో మీరు బాగా ఇబ్బంది పడిన సందర్భాలు ఎక్కువగా అనిపించింది ఎప్పుడు అనుకోవచ్చు? ఇబ్బందులే ఉంటాయండి, ప్రతి ఒక్కరికి అప్స్ అండ్ డౌన్స్ ఇబ్బందులు ఉంటాయి కదా లైఫ్లో. లైఫ్ అనేది ఎవరికి ఒకలా సాగదు, ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కాకపోతే మూవీ పరంగా కాకుండా బయట పరంగా కూడా మీరు ఇబ్బందులు పడిన సందర్భాలు కానీ కొన్ని ఉంటాయండి. అది ఎవడో ఇబ్బంది పడినాడు ఎవడు ఉండడు, టాటాకి ఉంటాయి, పిల్లకి ఉంటాయి ఇబ్బందులు. దాన్ని మనం గొప్పగా చెప్పుకోకర్లేదు. ఎవడు రేంజ్లో ఆడుకుంటాడు, ఎందుకంటే ఆడికి ఫైనాన్షియల్గా బాగుంటే ఫిజికల్గా ఉంటుంది, లేకపోతే మెంటల్గా ఉంటుంది. మనిషి అనేవాడికి స్ట్రెస్ లేకుండా అప్పుడే కదా భగవంతుడు గుర్తుకొచ్చేది మనకి. ఇప్పుడు ఏమీ లేకుండా అన్నీ సాగిపోయి హ్యాపీగా ఉంటే ఆడు గుర్తురావు.
ఏదో ఒకటి పెడతాడు అడిగి, ఏదో ఒకటి ఉంటే ఇంకోటి పెడతాడు అది. ఓకే, మీతో చిట్ చాట్ చేసినందుకు రియల్లీ వెరీ వెరీ హ్యాపీ అన్న. అండ్ మనం ఇప్పుడైతే దివాళీ సందర్భంగా మనం అయితే ఈ ఇంటర్వ్యూ చేసుకున్నాం కాబట్టి మీ లైఫ్లో గుర్తుండిపోయిన దీపావళి ఏది, అండ్ ఆ టైంలో మీరు ప్రత్యేకంగా కాల్చే పటాకులు ఏంటి? చిన్నప్పుడే అండి, ఎందుకంటే ఇప్పుడు సిటీల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా ఈ రెడీమేడ్ అన్నీ అమ్ముతున్నారు. చిన్నప్పుడు మనం తారాజవ్వలు మనమే చేసుకోవటం, సీసింద్రీలు ఇవన్నీ పొటాష్ ఇవన్నీ తీసుకొచ్చి కలిపి, ఆ సీసింద్రీలు ఏమో మొండి సీసింద్రీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుని ఆడుకోవటం, తారాజవ్వలు పోటీ పడటం. ఆ అందం పోయిందండి ఇప్పుడు. ఈ రెడీమేడ్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఏదో కాల్చేస్తున్నారు, వస్తున్నాయి, అయిపోతుంది. కానీ అప్పుడు తాటాకులతో ప్లస్ కుండీల్లో చుచ్చుబొడ్లు చేయటం అనేది, మటాష్ పొటాషియం ఏవో రకరకాలు కలిపేవాళ్ళు, నాకు గుర్తులేదు. ఇవన్నీ కలిపి చేయటం అనేది, అంటే అందరూ తీసుకొస్తే చేయటం, ఆ ఊర్లో ఉన్న ఎంజాయ్మెంటు తారాజవ్వలకి తయారు చేయటం, ఈనె పుల్లలతో లైక్ కొబ్బరి పుల్లలతో తారాజవ్వలు చేయటం, ఆ మూమెంట్స్, ఆ మెమరీస్ అయితే ఇప్పుడు లేవండి. ఇప్పుడు అంటే లైక్ ఏదో బాగా డబ్బు ఉంటాడు, 10,000 20,000 క్రాకర్, సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది కానీ ఎంజాయ్మెంట్ లేదండి. మేబీ దివాళీ అనేటప్పటికి అప్పుడు సెలబ్రేట్ చేసుకునేదే కదా, ఇప్పుడు ఉన్న దాంట్లో మజా పోయిందంటారు. మజా లేదు అంటే మాకు లేదు, ఎందుకంటే మన జనరేషన్లో మనం చూసిన చేంజ్ ఓవర్లో అప్పుడున్న మజా, ఊర్లో ఉన్న మజాలు అయిపోయినాయి. బట్ యాజ్ ఎ ఫెస్టివల్ బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. దీపావళి అనేది ఇట్స్ ఎ ఫెస్టివల్ ఆఫ్ లైట్, అందరికీ జీవితంలో వెలుగు నింపుతుంది. కాబట్టి చాలామంది మళ్ళీ ప్యాకెట్ అంటే గుర్తుకొచ్చింది, దీపావళి రోజు అందరూ ప్యాకెట్ ఆడతారు లక్ష్మీదేవి దగ్గర బంగారం అంతా పెట్టి. ప్లస్ మార్వాడీస్ కానీ బిజినెస్ పీపుల్ కానీ కావాలని పోగొడతారు ఆ రోజు డబ్బు దీపావళి రోజు, ఎందుకంటే ప్యాకెట్ అవన్నీ ఆడాలని. యా, ఇట్స్ అంటే మన కష్టం అది. ఇప్పుడు కోడి పందాలు ఎలా కష్టమో దీపావళి కూడా ఒక కష్టం అంతే. అది మన కల్చర్లో ఇన్బిల్ట్ అయిపోయింది కాబట్టి వీ కాంట్ డిఫరెన్షియేట్. సో నైస్ అన్న. సో వన్స్ అగైన్ హ్యాపీ దీపావళి టు యువర్ ఫ్యామిలీ. అండ్ మీ అందరి ఇంకా బోల్డ్ అండ్ మూవీస్తో కూడా మమ్మల్ని ఇంకా బాగా